నెక్స్ట్ శోభనం చేసుకోబోయే జంట సిద్ధు. కమాన్ లేయింగ్ మ్యాన్. సిద్ధు కమాన్ లెగు బిల్లు కొడకా కమాన్ లెగు కమాన్. రెడీ స్టార్ట్ మ్యూజిక్. అది ఎక్సలెంట్ సిద్ధు. సూపర్. కంగ్రాట్స్. బాగా చేసాం. ఇద్దరు సూపర్ గా చేశారుగా. నెక్స్ట్ డాన్స్ చేయబోయే జంట ఎవరంటే ఆగండి ఆగండి ఆగండి. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ పై సంతోష్ ఐశ్వర్య. నాకు రాదు, నాకు డాన్స్ రాదు, నేను చేయలేను. అదేంటి బావ అలా భయపడతావు? చేసేద్దాం. ఐసు తప్పదా? చేయాలి సంతోష్. సరే ఓకే. అబ్బో స్టార్ట్ మ్యూజిక్. ససలు గగలు గగలు నినిలు ససలు నినిలు గగలు నినిలు గమదని సగ 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 మగ సని దని దని సగ సని దమ గమ గములు. చాలు 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 విరహాలు చాలు 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 విరహాలు చాలు చాలు. ముద్దుగా ముద్దుగా వినవలిగా నా ముద్దు విన్న పాలు పాలు వన్నె పూలలో విన్న పాలును ఆరగిస్తే మేలు. చాలు 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 విరహాలు చాలు చాలు. సూపర్ సంతోష్. సూపర్ చేశారు సార్. సూపర్ అక్క. శుక్రియా శుక్రియా. సంతోష్ గారు సూపర్ చేశారు సార్ అన్నయ్య. సూపర్ సూపర్. ఓకే నెక్స్ట్ డాన్స్ చేయబోయేది శ్రీకర్ అరుంధతి. ఓ నేను రెడీ కమాన్. నేను డాన్స్ చేయను. శ్రీకర్ కూడా డాన్స్ చేయడు. కూర్చో. బావా వాళ్ళని వదిలే. ఓకే సరే సరే. మరి నేనెవరితో చేయాలి? ఎవరితో చేస్తా? స్టార్ట్ చేయండి. తగలా కానీ స్టార్ట్ మ్యూజిక్.
రగులుతోంది మొగలి పొద మగల మారి కన్నయ్యరా రగులుతోంది మొగలి పొద మగల మారి కన్నయ్యరా నాగస్వరము వేస్తా నాలో నేను కలిపేస్తా కాటేస్తానే పాటేస్తానే రగులుతోంది మొగలి పొద వావ్ సూపర్. నీలంబరి చాలా బాగా థ్యాంక్ చేసావు. యూ చాలా బాగా చేసావు నాగిరెడ్డి. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చాలా చక్కగా ఆటపాటలతో టైం స్పెండ్ చేశాం. ఇప్పుడు పంతులు గారు చెప్పిన ముహూర్తం దగ్గర పడింది కాబట్టి ఈ జంటల్ని శోభనం గదిలోకి పంపిద్దాం. అవునవును వీళ్ళని పంపేసి మనం కక్క ముక్క తినాలి. అవునవును, అవును పదండి. రండి, రండి. శ్రీకర్, లే లేవండి లేవండి పదండి. పదండి. రండి. శ్రీకర్, ఇక నీ చావుకి కొద్ది టైం మాత్రమే ఉంది. శ్రీకర్, నువ్వు నన్ను దెబ్బ కొట్టావు, నేను నిన్ను చావు దెబ్బ కొట్టాను. శ్రీకర్, ఆల్ ది బెస్ట్. శ్రీకర్ టైం వేస్ట్ చేసుకోకు. వెళ్ళు. ఇక మనం వెళదామా? పదండి పదండి. ఆల్ ది బెస్ట్. అనుష, ఏం చేస్తావో నాకు తెలీదు. సిద్ధుకు మాత్రం నిద్ర లేకుండా చేయాలి. వెళ్ళు. అవును, నీలాంబర్ ఎక్కడా? ఎక్కడ ఏం వెలగబెడుతోందో ఏమో. పదండి.
మీరు మహా అల్లరి అనుష. నేనేం చేశాను సిద్ధు సార్? పంచలాగి ఏం చేశానంటున్నావు? నేను పంచలాగానా? నోను. ఏమైంది అనుష? నడుం గిల్లారుగా. నేను నడుంగిల్లానా? నోనో. అవునా? సంతోష్, లోపల నుంచి ఏదో అరుపులు వినిపిస్తున్నాయి కదా? వీళ్ళు అసలు టైం వేస్ట్ చేయడం లేదనుకుంటా. ఐశ్వర్య చెప్పింది కదా, అదే కరెక్ట్. తిను. ఏయ్, బయటికి రా. నువ్వేంటి ఇక్కడ? స్వీట్స్ తిందామని వచ్చాను. స్వీట్లు తినడానికి వచ్చిందాన్ని అక్కడ ఉండాలి కానీ మంచం కింద ఏం పని? మీరు మంచం మీద పడుకుంటే నేను మంచం కింద పడుకుందాం అనుకున్నాను. ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ నైట్, గుడ్ మార్నింగ్. ఏంది నీలాంబరే, ఇంతసేపు ఏడపోయినావు? సిద్ధు అనుషుల బెడ్రూమ్ లో ఉన్నాను. ఒసేయ్, నువ్వు వాళ్ళ గదిలోకి ఎందుకు వెళ్ళావు? వాళ్ళని కాసేపు ఏడిపిద్దామని. నీలాంబరి గారు, నా మాట విని ముందు పెళ్లి చేసుకోండి. మీరు పెళ్లి తర్వాత చేసుకుంటుంది గాని ముందు దీనికి ఒక కుర్రాన్ని చూసి శోభనం చేయాలి. నీలాంబరి, ముందు నువ్వు వడ్డించు. అలాగే. అందరూ వెళ్ళిపోయాక నిన్ను మాత్రం వదలను. ఓ అమ్మో, నేను గండాంజనేయ స్వామి భక్తుడిని. నాకేంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఓకే. శ్రీకర్ అరుంధతిల గదేంటి చాలా నిశ్శబ్దంగా ఉంది. అరుంధతి, ఈరోజు నువ్వు స్వీట్లు తినడానికి పర్మిషన్ ఇస్తున్నాను. నాకొద్దు. నేనీరోజు నిన్ను తింటాను. ఇలారా.
కొద్ది నిమిషాల్లో చనిపోతాడు. తెల్లవారి తలుపు తెరవగానే అందరూ ఏడుపులు పెడబొబ్బలు పెడతారు. అవును నీలాంబరి, లోపల సిద్ధు అనుషలు మంచి ఫీల్తో ఉన్నారా? వాళ్ళిద్దరికి మంచి ఫీల్ వచ్చేటట్టు చేసి నేను ఇక్కడికి వచ్చాను. ఏమైంది అనుష? సారీ సిద్ధు సార్, నేను నన్ను దగ్గర తీసుకుంటుంటే స్టేకరే నన్ను దగ్గర తీసుకున్నట్టు అనిపిస్తోంది. నేను స్టేకర్ని ఇష్టపడిన మాట నిజమే, పెళ్లి చేసుకోవాలనుకుంది కూడా నిజమే. కానీ వాడి మీద నాకున్నది ఇష్టమో ప్రేమో నాకు అర్థం కాలేదు. అంతలో మీరొచ్చి దాన్ని నాకు అర్థమయ్యేలా చేశారు. శ్రీగారిని లవ్ చేయమని ఎంకరేజ్ చేశారు. మీ మాటల మూలంగా నేను శ్రీగారిని నా గుండెల నిండా నింపేసుకున్నాను. వాడు నన్ను పెళ్లి పీటల మీద వదిలేసి వెళ్ళాక నన్ను పెళ్లి చేసుకోమని మిమ్మల్ని ఎందుకు అడిగానో తెలుసా సార్? వాడి మీద నాకంత ప్రేమ కలగడానికి కారణమైన మీరే నా మనసులో నుంచి వాడి ప్రేమని దూరం చేస్తారని. నన్ను క్షమించండి సార్. అయ్యో ఏంటిది అనుష? లేదు సిద్ధు సార్, నేను మిమ్మల్ని ఒక పావులాగా వాడుకున్నాను అనిపిస్తోంది. అనుష ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇందులో నీ తప్పేం లేదు. ఎప్పుడైతే నీ మనసు నుంచి పూర్తిగా శ్రీకర్ వెళ్ళిపోతాడో అప్పుడే నేను నీకు దగ్గర అవుతాను. అంతవరకు నేను అసలు ఇబ్బంది పెట్టను. ఓకేనా?